ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అగ్నికుల క్షత్రియులు మరియు సబ్ కులాలకు సంబంధించిన ఇంకా 13 కులాల వారు ఈ కుల వృత్తిలోనూ మత్స్యకారులుగా ఉన్నారు. వారందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. రేపు మన పెద్దలు ఎంతో ఈ అగ్నికుల క్షత్రియుల కోసమని సేవ చేసిన శ్రీ పొనమండ లక్ష్మణ స్వామి వర్మ గారు 157వ జయంతి సందర్భంగా అగ్నికుల క్షత్రియుల ఐక్య మహా సంఘం ఆధ్వర్యంలో వారు ఈ సంఘం ఎంతో కష్టపడి ప్రజల దగ్గర విరాళాలు ఏర్పాటు చేసి అలాగే వీరు చేసిన సేవల్ని ముఖ్యంగా ఒక 10 సంవత్సరాల నుంచి ఈ తాళరేవు ఈ మండలం అలాగే మిగతా ఏరియాలకు కూడా తీసుకెళ్ళి పొనమండ లక్ష్మణ స్వామి గారు వర్మ గారు వారు చేసిన సేవలు, వారి కుటుంబీకులు కూడా చేసిన సేవల మీద తెలియనివంటి చాలామందికి తెలియజేసేలాగా ముఖ్యంగా ఈ సంఘం పనిచేసింది. అలాగే మల్లాడి సత్యలింగ నాయకర్ గారు అలాగే వీరిద్దరు విగ్రహాలు బ్రాంచ్ విగ్రహాలు పెట్టాలని దాతల సహకారంతో చేసినప్పుడు దానికి స్థలం విషయంలో కానీ అలాగే ఆర్థికంగా కొంత తక్కువైనప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు స్థలం కూడా అందరికీ వారిని దర్శించుకునేలాగా చేయాలనే ఉద్దేశంతో ఒడ్డు చిన్న సత్యనారాయణ గారిని సంఘం ప్రతినిధుల సమక్షంలో కోరగా వారు మంచి మనసుతోటి స్థలాన్ని అలాగే అక్కడ కట్టించే కార్యక్రమాన్ని కూడా లక్షలాది రూపాయలు కార్యక్రమాన్ని మేమెవరో ఊహించని విధంగానే నేను అడిగిన వెంటనే వారు ఒప్పుకుని అక్కడ విగ్రహాలు పెట్టుకోవడానికి స్థలాన్ని బిల్డింగ్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. రేపు ప్రభుత్వం ముఖ్యంగా వారి పుట్టినరోజుని మొట్టమొదటిసారిగా బర్త్డే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేసే విధంగా ప్రభుత్వం జీవోని ఇష్యూ చేసింది. ఇందులో ముఖ్యంగా అగ్నికుల క్షత్రియ ఎమ్మెల్యేలు కానీ మత్స్యకారులకు సంబంధించిన మిగతా నాయకులు కానీ అందరూ కూడా సహాయంతో కూటమి ప్రభుత్వం రేపు వారి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేసేలాగా చేసి ఆ కార్యక్రమాన్ని ఎక్కడ పెట్టాలి అనుకునేటప్పుడు నన్ను అందులో ఒకరిద్దరు కాంటాక్ట్ చేసినప్పుడు ముందుగా అనుకున్న కార్యక్రమాన్ని సంఘం చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చేసుకోవడానికి నన్ను అడిగినప్పుడు ఆ విధంగానే చేయండి అని చెప్పేసి వీరు బొడ్డు సత్యనారాయణ గారు కానీ అలాగే ఈ సంఘానికి సంబంధించిన కొంతమందితో నేను మాట్లాడి ఆ కార్యక్రమాన్ని చేయమని చెప్పేసి కోరడం జరిగింది. ఈరోజు అనగా నాకు నిన్నే మాకు శాఖలన్నీ కూడా మాకు ఇచ్చున్నారు మా ప్రభుత్వం. అలాగే 8, 9 తారీఖులో కూడా అమిత్ షా గారు కూడా వస్తూ ఉన్నారు. కార్యక్రమాన్ని యథావిధిగా ఇవాళ మత్స్యకార సంఘ ప్రతినిధులు కానీ లేదా పొనమండ లక్ష్మణ స్వామి వర్మ గారి పేరున ఏర్పడిన సంఘం కానీ రేపు విగ్రహాన్ని ఓపెన్ చేయించండి. అలాగే ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా సహకరించి ముందుకెళ్ళమని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇవే కాకుండా ఈ కూటమి ప్రభుత్వం మల్లాడి సత్యలింగ నాయకర్ గారు ముఖ్యంగా వారు చేసిన సేవలు, వారు చేసిన దానాలు, వారు ఎడ్యుకేషన్ మీద వారికి పొలాలైతే ఆస్తులైతే అన్నీ ఇచ్చిన దాని మీద కొన్ని లక్షల మంది ఇది మత్స్యకారులే కాకుండా అగ్నికుల క్షత్రియులే కాకుండా ఇతర కులస్తులందరూ కూడా ఎంఎస్ఎల్ చార్టెస్ ద్వారా చదువుకున్న వాళ్ళు అనేకమైన సంవత్సరాలుగా జిల్లా పేరు విషయంలో తూర్పుగోదావరి జిల్లాని మల్లాడి సత్యలింగ నాయకర్ తూర్పుగోదావరి జిల్లాగా పెట్టాలని లక్షలాది సిగ్నేచర్స్తో కూడా ప్రభుత్వానికి పంపించున్నారు. ప్రభుత్వం కూడా మరి ముఖ్యమంత్రి కానీ అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా
మరి 3 సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని కూడా మేము తప్పనిసరిగా చేస్తామని కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడిన విషయాలు కూడా గుర్తుపెట్టుకుని రాబోయే రోజుల్లో ఆ రోజుల్లో మల్లాడి సత్యలింగ నాయకర్ గారు సహాయం చేసిన సేవను కానీ వారు దానం చేసిన డబ్బు అవ్వచ్చు, భూములు అవ్వచ్చు దృష్టిలో పెట్టుకుని వారి పేరు పెట్టాలన్నది ఈవేళ అగ్నికుల క్షత్రియులు మత్స్యకారులందరిది ఇతర కులస్తులది కూడా వారి ఉద్దేశం కాబట్టి అది కూడా మీరు ఇచ్చిన మాటను కూడా నిలుపుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకొకటి, ఈ మధ్య కాలంలో అగ్నికుల క్షత్రియులు యానంలో ఉన్న వాళ్ళని వారికి ప్రభుత్వం ఎస్సీస్కి ఏ విధంగా అయితే మెరిట్లో గవర్నమెంట్ ద్వారాగా డాక్టర్ చదవాలన్నా, ఇంజనీరింగ్ చదవాలన్నా, ఏ విధంగా ఏదైనా ఉన్నా కానీ వారికి రీఎంబర్స్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారాగా వాళ్ళ ఫీజులన్నీ కూడా కట్టే విధంగా పుదుచ్చేరి ప్రభుత్వం ఒక జీవోని ఇష్యూ చేసింది. అలాగే మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మత్స్యకారులు అలాగే అగ్నికుల క్షత్రియులు, మత్స్యకారులు అంటే అగ్నికుల క్షత్రియులతో పాటు ఇంకా 13 కులాలు ఉన్నాయి. వీరందరికీ కూడా ఈ జీవో పుదుచ్చేరి ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళ చదువులకి ప్రభుత్వమే భరించేలాగా ఎడ్యుకేషన్ విషయంలో బాగా వెనకబడి ఉంటున్నారు కాబట్టి వారికి చేసే విధంగా చేయమని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ రెండు కాకుండా ఆయిల్ కంపెనీస్, గ్యాస్ కంపెనీస్ వచ్చిన తర్వాత ఫస్ట్ నష్టపోయేది మత్స్యకారులందరూ కూడా నష్టపోతున్నారు. వారికి మొన్న ఫైర్ అయినప్పుడు ఓఎన్జీసీ నష్టపరిహారం కానీ రాబోయే రోజుల్లో ఇంకా ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఆ దగ్గరున్న ఏరియాలో ఇతర కులస్తులకు కూడా ఈ ఫైర్ అయినప్పుడు వారికి ఇవ్వాల్సిన నష్టపరిహారంలో కూడా ఆంధ్ర ప్రభుత్వం మరి ఈ కంపెనీస్ తోటి మీరు కమిటీస్ చేశారు, కమిటీ రిపోర్ట్ తీసుకున్నారు. ఈ పైపు లీక్ అయిన నష్టపరిహారాన్ని రాబోయే రోజుల్లో మిగతా ఎవరికైతే అందలేదో ఈ సముద్రం మీద ఈ గోదావరిలో ఏటాడే ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే విధంగా మీరు చేయమని కోరుతూ ఉన్నాను. అంతర్వేది విషయం అలాగే పెండింగ్ ఉన్నది, అది కూడా ఒక మత్స్యకారులు మరి ఆ కుటుంబానికి ముఖ్యంగా ఆ కుటుంబానికి సంబంధించిన వారు వారసులుగా రావాలి. ఈ డిమాండ్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మీరు ఇచ్చిన మాటని నిలుపుకుని ముందుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ రేపు జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నాను.